బండి తీసుకోపోతే పెడతావు డబ్బులు కట్టినప్పుడు 2 రోజులు మాత్రం చెప్పు. ఒక తాగి అంటాడు అయితే కనబడతావు కానీ డబ్బులు కట్టిన తెలియదు నీకు. తాగి అంటాడు ఉండవు నేనా సంవత్సరం మళ్ళీ చూడలేదా రైడా జమ్మేడవా అందరూ చెప్తారు బుక్కడు డబ్బులు తీస్తలేడు వాడు ఊర్లో పోతున్నాడు పని కూడా చేస్తాడు అని చెప్తారు అందరూ. ఊర్లో పని రిజిస్ట్రేషన్ పని 8 రోజులు చెప్పు డబ్బులు కట్టేది ఒక చాలా చెవిరా ఒక అంతే మరి అంతే కదా మరి 8 రోజులు చెప్పు. డబ్బులు కట్టక బండి తీసుకెళ్ళు డబ్బులు కట్టక బండి తీసుకెళ్ళు డబ్బులు కట్టక బండి తీసుకెళ్ళరా మొన్ననే కదా రాసుకున్నది ఆయన కూడా వచ్చిండు అందుకనే తీసుకోమని అందరూ ఇప్పుడు అదే పని చేస్తున్నాం. మొన్ననే కదా రాసుకున్నది మళ్ళీ వాళ్ళ అరబులు వచ్చి తంతారు మళ్ళీ ఒకే పని పడతారు చెప్పినట్టు అంటారా నేను ఎందుకు వచ్చింది అంటారా ఎందుకు అంటారు డబ్బులు ఇస్తారా మా అన్నగారు వచ్చింది అంటారు. మొన్ననే రాసుకున్నది నేను రాసుకుని నెల పైన అయిపోయా నా మరి చాలా చేయరా అగిపెట్టి కారణం తాయి కూడా తాగిన కాడ దొంగతనం చేస్తుంటే ఏమైనా అదే మందంటే తాగిన కాడ డబ్బులు తీసుకున్నాడు మంది ఆడవాయిన షాప్ లో రాజవంశీ అంటుంది అమ్మతో చెప్తున్నా మందు బాగా సంవత్సరం దొంగతనం చేసుకెళ్ళి ఇప్పుడు నాకు అందరికి భయం ఇప్పుడు నిన్ను ఇప్పుడు కూడా వచ్చాము ఇంటికి అడుగుతా లేవు ఇంటికి వెళ్ళి వస్తున్నా నేను ఇప్పుడు లేవురా ఇంటికి ఆడలేవు కానీ మనకి మొత్తం మంచిదన్న పద్ధతి చెప్పింది నీకు అట్లా మీద అందరూ అనుకుంటే ఇప్పుడు నీకు సమాచారం ఇవ్వడు అనుకో నా గురించి నిజం ఒకటి పని చేస్తాడు ఈ మధ్యన ఆ గుడిసెలు పోయి ఎంత సామాన్ ఎత్తుకొచ్చుకొని అమ్ముకుంటున్నాడు కదా నిజంరా అందుకేమో చెప్పి నీకోసమే ఇప్పుడు నేను కాడు లేకుండా నువ్వు ఇప్పుడు చెప్పడం అవల డబ్బులు ఇస్తావా పండిస్తావా ఇస్తలే డబ్బులు కడతలే ఎప్పుడు మొన్న రాసుకున్నా కదా కళ్ళు తోడిస్తాను ఏం రోజులకు ఇస్తా చెప్పు ఇప్పుడు ముద్ద 3 నెలలు కదా 3 నెలల లోపల మొత్తం చెప్పేది ఇప్పుడు ఇస్తా మొత్తం చెప్పు 3 నెలల లోపల డబ్బులు లేకపోతే 3 నెలలు కానీ 6-10 రోజులు చెప్పే నా బండిని చేతికి ఇస్తా అయిపోయినా కట్టకపోతే వద్దులే కానీ వద్దు రాపుగా అట్లాగా డబ్బులు ఇవ్వాలి చూడు చూడు డబ్బులు ఇవ్వాలి చూడు ఇంత దొంగ కూడా ఏమన్నా అమ్మిస్తే పొగలమ్మడ ఇంత దొంగతనం చేస్తావారా చాలా చేద్దారు పిల్లలు బుక్కులు చాలా సేవరా పిల్లలు దొంగతనం చేస్తారు వాడి కడ మూడు కడ చూస్తున్నాడు దేవుడు మన అవసరమా దొంగతనం